బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. హైదరాబాద్ జిల్లా తుంకిమెట్లలో నిలిచిపోయిన ఫుట్పాత్ పనులు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. పోలీసులను భద్రతా విధుల నుంచి తప్పించాలని లోక్సత్తా డిమాండ్. మితిమీరిన రాజకీయ జోక్యమే సమస్యలకు మూలమన్న ఆ పార్టీ నేత. దళిత మహిళ రమ్యను పరామర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అరెస్టు చేసి చేబ్రోలు స్టేషన్ తరలించిన పోలీసులు. గడెన్న ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన కలెక్టర్. వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం తుంకిమెట్లలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఫుట్పాత్ పనులు ఆగిపోయాయి. 163 జాతీయ రహదారిని విస్తరించి డివైడర్ను ఏర్పాటు చేశారు. ఫుట్పాత్ పనులు మొదలుపెట్టి కొంతవరకు చేసి వదిలేశారు. ఈ నేపథ్యంలో 2019లో అప్పటి కలెక్టర్, రెవెన్యూ, మండల అధికారులకు స్థానికులు వినతిపత్రం సమర్పించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని మండల కోఆప్షన్ సభ్యుడు జలీల్, సర్పంచ్ స్వరూప, ఎంపీటీసీ తిరుమలయ్య, ఉప సర్పంచ్ వెంకటయ్య కోరారు. పోలీసులను ప్రజాప్రతినిధుల భద్రతా విధుల నుంచి తప్పించాలని లోక్సత్తా డిమాండ్ చేసింది. చిలకలూరిపేటలో ఆ పార్టీ కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు మాదాసు భానుప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో జనాభాకు సరిపడా పోలీసులు లేరని చెప్పారు. విధుల్లో ఉన్న పోలీసులను ప్రజాప్రతినిధుల భద్రతకు కేటాయిస్తుండటంతో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కాకానిలో రమ్య అనే యువతి హత్య ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలని, చట్టాలు ఎన్ని ఉన్నా వాటిని పటిష్టంగా అమలు చేసేలా వ్యవస్థీకృత ఏర్పాట్లు అనివార్యమన్నారు. అంతేకాకుండా పోలీసు విభాగంలో పదోన్నతులు, ప్రోత్సాహకాలు, బదిలీలలో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా ప్రజాప్రతినిధుల కనుసన్నలో పోలీసులు మెలగాల్సిన దుస్థితి కొనసాగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రాన్ని అట్టుడికి గెలుస్తున్నటువంటి అంశం రమ్య అనేటువంటి విద్యార్థిని హత్య ఉదాంతం. గతంలో కూడా ఆయేషా మీరా హత్య తర్వాత పలుమార్లు పలు సంఘటనలు ఇలాంటివి జరిగినాయి. వివిధ రూపాల్లో సందర్భం జరిగినప్పుడల్లా పౌర సమాజం భావోద్వేగాలకు లోనవడం, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం, అధికార పక్షం వాటిని సీరియస్గా తీసుకుంటున్నామని చెప్పడం, ఆ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి అండగా నిలబడదామనో, కఠినంగా శిక్షిస్తామనేటువంటి పడిగట్టు పదాలు నిత్యం మనం వింటూ ఉన్నాం. ఈ పడిగట్టు పదాలతోని మీడియాలో వచ్చినటువంటి ఇట్లాంటి హత్యావదంతాలని ఖండించడం ద్వారా, నినందించడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం అవ్వాలంటే పోలీసు యంత్రాంగంలో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నిలువరించాల్సిన అవసరం ఉంది. పోలీసు యొక్క ట్రాన్స్ఫర్లు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లో ప్రజాప్రతినిధుల యొక్క భాగస్వామ్యాన్ని పూర్తిగా తీసేయాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధుల ప్రొటెక్షన్ కోసం పోలీసులు ఎవరైతే వివిధ నియోజకవర్గాల్లో, ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఉన్నతాధికారులకి రక్షణ కోసం అవుట్డోర్ వెళుతూ ఉన్నారు. ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే పాపం అధికారులు కూడా అక్కడ ఆ సమయాన్ని కేటాయించాలంటే కష్టతరం అవుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల భద్రత కోసం ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగంతో సపరేట్ చేసి ఒక వింగ్ని ఏర్పాటు చేయండి. వారికి ఆ అధికారాలు ఇవ్వండి. వారిని పూర్తి స్థాయిలో ఇట్లాంటి ప్రజాప్రతినిధుల ప్రొటెక్షన్ కోసం కానీ ఉన్నతాధికారులు వచ్చినప్పుడు కానీ వినియోగించండి.
ప్రజల పన్నుల డబ్బులతోటి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు పర్యటనలో ఉంటా ఉంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నేర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆయా రాజకీయ పార్టీలో నాయకులుగా ఆయా రాజకీయ పార్టీలో ప్రజాప్రతినిధుల పక్షానే ఆ కారులలో ప్రయాణం చేస్తూ ఉంటే ఏ రకంగా నేరాన్ని అరికట్టగలుగుతామనేటువంటి ప్రజలు ఆలోచన చేయాలి. దీని మీద ఒక మంచి చర్చ చేసి ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ఒక పటిష్టమైనటువంటి చర్యలు ఏర్పాటు చేయాలి. అదే క్రమంలో రోజు రోజుకి సినిమా మాధ్యమంలో చూపిస్తున్నటువంటి హింసా ప్రవృత్తిని కట్టడి చేసే విధంగా సెన్సార్ బోర్డు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వ్యవస్థాకృతమైనటువంటి ఈ ఏర్పాట్లన్నీ చేయకుండా ఇటువంటి నేరాలు అరికట్టడం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజలు గుర్తించాలని కోరుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో ప్రభుత్వ విప్ గుంగిడి సునీతా మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో రాజాపేటలో టీఆర్ఎస్ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. అనంతరం చెల్మేడ ఫంక్షన్ హాల్లో కలిసి కేక్ కట్ చేశారు.
జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి 96 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచులకు అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోకల జమున, మున్సిపల్ చైర్మన్ మేకల రాంప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపిక పాల్గొన్నారు. అలాంటిది ప్రతి సంవత్సరానికి 2 సార్లు మరి ఎకరానికి 5,000 చొప్పున సంవత్సరానికి ఖాతాల్లో. ఇంకేం కావాలి? ఇదే దేనికి నిదర్శనం మనకు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఆరాధు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అలాగే దళిత బంధు కానీ ఆయన బోర్లు వేసేది వ్యవసాయదారులు, రైతులు కూడా వచ్చి కూర్చున్నారు. వెనక మళ్ళా కొంతమంది వాళ్ళ సత్యమని బట్టి వచ్చిర్రు. సంతోషం రావా బయలు పడయా మంచిగా వస్తుందా? ఎక్కువ తక్కువ చేయాలి మంచిగా ఉంటుంది కదా. చెంచుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత ఇవ్వాలని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత బంధు పథకం మాదిరిగానే పేదరికంలో మగ్గుతున్న చెంచుల కోసం చెంచు బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. మీడియా సమావేశం అనంతరం సమావేశం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కులక్చెర్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు భీమిరెడ్డి, నాయకులు అశోక్, వెంకటయ్య గౌడ్, ఆనందం పాల్గొన్నారు. ఆలోచన చేయాలి. కాబట్టి మీ తరఫున మీ గురించి మీరు ఇందిరమ్మ బిడ్డలు కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటుంది. తప్పకుండా మీ గురించి ప్రభుత్వం పైన పోరాటం చేసి తప్పకుండా మీకు అందాల్సినటువంటి పథకాలు అందే విధంగా మేము కృషి చేస్తామన్న మాట మీకు అందరూ కూడా తెలియజేస్తూ సమయం చాలా ఆలస్యమైనప్పటికీ కాబట్టి దళిత బంధు కేవలం హుజురాబాద్ నియోజకవర్గానికే ఇస్తా అంటున్నాడు. హుజురాబాద్ నియోజకవర్గంకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి. ఎస్సీలకే కాదు, ఎస్టీలకు కూడా ఇవ్వాలి, గిరిజనులకు కూడా ఇవ్వాలి. అదేవిధంగా చెంచులు కూడా దాంట్లోనే వస్తారు. కాబట్టి చెంచులు ఇంకా అత్యంత పేదవాళ్ళు. ప్రభుత్వం మొట్టమొదటి ఇవ్వాల్సింది మీకే. మీకు ఇచ్చినాక ఇంకా వేరే ఇవ్వాలనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క 10 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పి గడెన్న ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ మొషరఫ్ అలీ ఫరూఖీ అధికారులకు సూచించారు. నిర్మల్ జిల్లా భైన్సాలోని గడెన్న వాగు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరడంతో ఒక్క గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మల్కాజ్గిరి ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళా మోర్చా నాయకులను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి చంద్రశేఖర్ పరామర్శించారు. కూకట్పల్లిలోని రామ్దేవ్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం తెలిసిందే.
నిన్న సాయంత్రం కొంతమంది మా పార్టీ మహిళా మోర్చా కార్యకర్తలు నిన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు అంటే మొన్న మా కార్యకర్త మీద జరిగినటువంటి దాడి కానీ ఆ తర్వాత మాటల యుద్ధం అనుకోని మా యొక్క కార్యకర్తను తీవ్రంగా అడ్డుకొని ఒక శాసనసభ్యుడు ముందుండగానే వారి కార్యకర్తలు దాడి చేసి ఆ దాడిని మా అధ్యక్షుడు తీవ్రంగా ఆ యొక్క కార్పొరేటర్ని పలకరించిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా తీవ్రంగా దాడిని ఖండిస్తూ మాట్లాడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ తర్వాత శాసనసభ్యులు హనుమంతరావు గారు కూడా తను కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ మీడియా మేము సోషల్ మీడియాలో చూసాం. వారు మాట్లాడినటువంటి మాటలు కానీ వారి యొక్క సంబోధన కానీ ఆ యొక్క మాటలను చూస్తే ఎవరైనా కూడా ఒక శాసనసభ్యుడు మాట్లాడేటటువంటి మాటలైనా ఇవనేటటువంటిది అంటే ఎంతో జుగుప్సాకరమైనటువంటి భాష. ఒక శాసనసభ్యుడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాల్సినటువంటి శాసనసభ్యుడు ఉపయోగించినటువంటి భాషను చూసుకుంటే మనకంతా కూడా అసలు ఇది ఏం భాష, ఎక్కడి భాష, మాట్లాడుతున్నది ఒక శాసనసభ్యుడేనా అనేటటువంటి విధంగా వారు మాట్లాడడం చూస్తే నిజంగా మాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ఏం మాటలు, ఇది ఏం భాష, ఇది ఏం పద్ధతి అని. అంటే రాజకీయాల్లో ప్రతి విమర్శలు ఉంటాయి. రాజకీయాల్లో ప్రతి విమర్శ కూడా ఒక పద్ధతిలో ఒకరిని ఒకరు విమర్శించుకున్న పార్టీ పరంగానే ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి విధంగా ఎక్కడ ఉండకూడదు వాస్తవంగా. కానీ వ్యక్తిగతంగా అనేక రకాలుగా దుర్భాషలు ఆడటం కూడా నిజంగా సరైనటువంటి పద్ధతి కాదు. ఒక శాసనసభ్యులుగా ఆయనకు అది గౌరవం కూడా కాదు. మరి కొంతమంది మా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఇదేంటన్నా అని అడుగుదామని పాపం హనుమంతరావు గారిని స్వయంగా కలిసి మాట్లాడదామని వారిని కలుద్దామని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ గెజెట్ కమిటీ మురుగునీటి నిర్వహణపై వెంగళరావు నగర్ డివిజన్లో అవగాహన శిబిరం నిర్వహించారు. మ్యాన్ హోల్స్ నిర్వహణకు యంత్రాలను ఉపయోగించాలని ఈ సందర్భంగా వక్తలు సూచించారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ధనకిషోర్, చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభు పాల్గొన్నారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీ బస్తీ వాసులమైన మేము జలమండలి నిర్వహిస్తున్న భద్రతా పక్షోత్సవాల సందర్భంగా ప్రమాణం చేస్తున్నాం. జలమండలి కార్మికులకు ఇచ్చిన భద్రతా పరికరాలను తప్పనిసరిగా వారు ఉపయోగించే విధంగా పర్యవేక్షిస్తూ ప్రమాదాలను నివారిస్తామని మేము ప్రమాణం చేస్తున్నాం. మురికి నీరు ఉప్పొంగి పోకుండా ఉండటానికి మేమంతా సిల్ట్ ఛాంబర్లను నిర్మించుకోవడంతో పాటు పైప్ లైన్స్ లో తరచుగా వచ్చే అప్పుడు కూడా మీకు జ్ఞానం తెలియడానికి ఇబ్బంది ఉంటుందని ఆలోచన చేస్తున్నాం. సో ఇంకా గ్లోవ్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్డినేట్ చేయాలని కార్మికులు ఇటువంటి
కార్మికులు ఉన్నారు, సీవరేజ్లో వాళ్ళు పనిచేసే కార్మికులు, వాళ్ళు కూడా ఈ అవగాహన ఈ మంత్ ఎండ్ లోపల ఒక 2 సార్లు పెట్టాలనుకున్నాం. వాటి యూనియన్ నాయకులు అట్లాగే వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు కొంచెం ఎన్జిఓలు పెట్టి ఇటువంటిది పొరపాట్లు జరగకుండా చూడాలి అనేది ఒకటి. అట్లాగే మా దగ్గర పనిచేసే కాంట్రాక్టర్లకి వాళ్ళందరూ కూడా ఒక సెమినార్ పెడుతున్నాం ఈ మంత్లోనే. జెట్ మిషన్స్ పనిచేసేటువంటి కాంట్రాక్టర్ అందరూ కూడా ఒక సర్వీస్ పెట్టి దాని ద్వారా వచ్చేటువంటి పర్యవసనాలు అంటే ఏదైనా పొరపాటున మాన్యువల్ స్కావింగ్ కానీ జరిపిస్తే ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాం. దీని ద్వారా ప్రజల్లో మంచి అవగాహన తీసుకొచ్చి ప్రమాదాలు నిరోధించాలని ప్రయత్నిస్తాం. దళిత మహిళ రమ్యను పరామర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుని అరెస్ట్ చేసిన పోలీసులు చేబ్రోలు స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం, బాడీని ఎక్కించారు. మేమేం చేసాం? ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ జిల్లా దుంకిమెట్లలో నిలిచిపోయిన ఫుట్పాత్ పనులు, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. పోలీసులను భద్రతా విధుల నుంచి తప్పించాలని లోక్సత్తా డిమాండ్. మితిమీరిన రాజకీయ జోక్యమే సమస్యలకు మూలమన్న ఆ పార్టీ నేత. దళిత మహిళ రమ్యను పరామర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అరెస్టు చేసి చేబ్రోలు స్టేషన్ తరలించిన పోలీసులు. గడెన్న ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన కలెక్టర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.